ప్రేమ ఇంట్లో వాళ్ళందరి ముందు కూడా బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది. నా మాటలతో మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను. ఆ రోజు అంత పెద్ద గొడవ జరగడానికి నేనే కారణమయ్యాను. నేను మా అన్నయ్యని గుడ్డిగా నమ్మి పెద్ద తప్పు చేశాను. ఆ తప్పును తెలుసుకున్నాను. మావయ్య నన్ను క్షమించండి అని చేతులెత్తి క్షమాపణ చెప్తుంది ప్రేమ. దాంతో రామరాజు పర్లేదమ్మా అని అంటాడు. ఇక తరువాత వేదవతికి కూడా క్షమాపణ చెప్తుంది ప్రేమ. చేతులు పట్టుకుని నన్ను క్షమించమని వేడుకుంటుంది. దాంతో మేనకోడల్ని దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంటుంది వేదవతి. అయ్య బాబోయ్! అత్తయ్య మావయ్య క్షమించేశారు. నాకు కళ్ళు, కడుపు రెండూ మండిపోతున్నాయి అని రగిలిపోతూ ఉంటుంది శ్రీవల్లి. ఓ 2 డబ్బాలు కిరోసిన్, ఇంకో 2 డబ్బాలు పెట్రోల్ పోసి మంట పెట్టేస్తే కానీ ఈ మంట చల్లారదు అంటూ చిచ్చు రగిలించేస్తుంది శ్రీవల్లి. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అత్తా అని ప్రేమ ఏడుస్తూ ఉంటే, నువ్వు భలే ఉన్నావు ప్రేమ, కడుపులో కత్తి పెట్టి కసకమని పొడిచేసి కట్టుకట్టేస్తే పోయిన రక్తం పడిన బాధ తిరిగి వచ్చేస్తుందా? మీ వాళ్లతో మావయ్య గారిని కూతుర్ని పెంచడం చేతగానని నానా మాటలు అనిపించేసి ఇప్పుడు సింపుల్గా సారీ అంటే మావయ్య గారి అవమానం పోతుందా? అప్పట్లో మావయ్య గారి చొక్కా చింపేశారు, మళ్ళీ అలాంటి పరిస్థితి తీసుకొచ్చావు. నువ్వు ఇంటి కోడలుగా ఉన్నా ఆ ఇంటి కూతురుగానే ప్రవర్తిస్తున్నావు. మళ్ళీ ఇలాంటి తప్పు చేయవని గ్యారంటీ ఏంటి అంటూ చిచ్చు పెట్టేస్తుంది శ్రీవల్లి. మావయ్య గారు క్షమించడం అంటే మీ వాళ్ల చేతిలో మరోసారి అవమానపడ్డానికి చేజేతుల ముహూర్తం పెట్టుకున్నట్టే అని అంటుంది శ్రీవల్లి. దాంతో నర్మద, అంటే ఇప్పుడేమంటావక్క, ప్రేమకి ఉరిశిక్ష వేయాలా ఏంటి, క్షమించకూడదా అని అంటుంది. అంతే కదా, మరి క్షమించడానికి అదేమన్నా చిన్న చితక తప్ప అని అంటుంది శ్రీవల్లి. అలా అయితే మరి నిన్ను కూడా క్షమించకూడదు కదా అని అంటుంది నర్మద. ఆ మాటతో నేనేం తప్పు చేశాను అంటూ నీళ్లు నములుతుంది శ్రీవల్లి. గుర్తు తెచ్చుకో, బాగా గుర్తు తెచ్చుకో, నువ్వేం తప్పు చేయలేదా? అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, బయట పడకపోయి ఉండొచ్చు, గట్టిగా లాగితే నీకే ప్రమాదం. ప్రేమ చిన్నపిల్లక్క, తెలుసో తెలియకో తప్పు చేసింది. మావయ్య అత్తయ్య పెద్ద మనసుతో క్షమించారు. కొంతమంది పెద్దవాళ్ళు తెలిసి కూడా కావాలనే తప్పులు చేస్తుంటారు. మరి తెలియక చేసిన తప్పుకి శిక్ష వేయాలా? మావయ్య గారు ప్రేమని క్షమించినప్పుడు తన మేనకోడల్ని అత్తయ్య క్షమించకుండా ఉంటుందా అని అంటుంది నర్మద. దాంతో శ్రీవల్లి తన తప్పులన్నీ ఎక్కడ బయటపడతాయని దెబ్బకి తోక ముడుచుకుంటుంది. ఇక వేదవతి, ఆయనే క్షమించినప్పుడు నేను క్షమించకుండా ఎందుకు ఉంటాను, అంతే కదండి అని అంటుంది వేదవతి. అంతే అంతే, ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేయండి. రేపు అమూల్యకి పెళ్లి చూపులు. అమూల్యాన్ని చూసుకోవడానికి పెళ్లివాళ్లు వస్తుంటారు. పెళ్లి వరకు ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకోవడం అందరి బాధ్యత, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామరాజు. అటు నర్మదా ప్రేమలు వేదవతితో ప్రేమగా ఉండడం, మళ్ళీ వాళ్ళు కలిసిపోవడం చూసి కోపంతో రగిలిపోతుంది శ్రీవల్లి.